మావాడు చదువుల్లో ఫస్టే, పరీక్షల్లో మార్కులు కూడా బాగానే వచ్చాయే. ఇదేం కర్మో, ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్తే మాత్రం సక్సెస్ కావడం లేదు. ఇది నేటి తల్లిదండ్రుల మదిని తొలుస్తున్న $1,00,00,000 ప్రశ్న. లోపం ఎక్కడుందోనంటూ బెంగపడుతున్న పరిస్థితి. కార్పొరేట్ ఉద్యోగాలు పొందడంలో విఫలమవ్వడం, వారి కోర్సుల్లో లోతైన పరిజ్ఞానం లేకపోవడం, కమ్యూనికేషన్ స్కిల్స్ లోటు, సంస్థాపరమైన అవగాహన రాహిత్యంలో ఇబ్బందిగా మారింది. అయితే ఇలాంటి వారికి అండగా నిలుస్తుంది మంత్రి కేటీఆర్ అందుబాటులోకి తీసుకొచ్చిన టాస్క్. ఇటు సాఫ్ట్వేర్, అటు బ్యాంకింగ్ రంగంలో యువతకు శిక్షణ ఇస్తూ యువతను రాటుదేలుస్తుంది. చదువుకుంటేనే ట్రైనింగ్, నో టైం వేస్ట్ అంటూ టాస్క్ లో శిక్షణ తీసుకుంటున్న యువతరంపై మా అమ్మ న్యూస్ అందిస్తున్న స్పెషల్ స్టోరీ. టాస్క్ నిరుద్యోగ యువతకు బంగారు భవిష్యత్తు బాటలకు వేసేది ఈ టాస్క్ సంస్థ. కరీంనగర్ ఐటీ టవర్స్లోని టాస్క్ సంస్థలో ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయి, శిక్షణ ఎలా కొనసాగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టాస్క్ అంటే తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ సెంటర్. నేటి తరానికి పరిజ్ఞానాన్ని, నైపుణ్యాన్ని పెంచేందుకు యూత్ ఐకాన్ కేటీఆర్ అందుబాటులోకి తీసుకొచ్చిందే టాస్క్. ఐటీ ఆధారిత సేవల నుంచి ఏరోస్పేస్, హెల్త్ కేర్, ఫార్మా, లైఫ్ సైన్సెస్ లాంటి అంశాల్లో నేటి తరానికి శిక్షణ ఇవ్వడమే టాస్క్ ప్రధాన లక్ష్యం. స్కిల్, రీస్కిల్, అప్స్కిల్ ద్వారా ఎంచుకున్న రంగాల్లో రాణించేందుకు తెలంగాణ వ్యాప్తంగా టాస్క్ కేంద్రాలను ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. మై నేమ్ ఇస్ సిరి చందన. ఐఎమ్ వర్కింగ్ ఇన్ టాస్క్ ఆర్గనైజేషన్. సో ఇక్కడ టాస్క్లో వచ్చేసి డిఫరెంట్ కోర్సెస్ పైన స్టూడెంట్స్ అనేవారు ట్రైన్ అవుతూ ఉంటారు. సో ఇక్కడ ఇప్పుడు ఈ జనరేషన్లో ఏంటి అంటే ఫుల్గా హయ్యర్ స్టడీస్ చదివిన స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు, కానీ ఎవరు వెల్ సెటిల్ అవ్వలేదు. సో ఎందుకు వెల్ సెటిల్ అవ్వలేదు అని అంటే స్కిల్ వల్ల. సో ఆ స్కిల్స్ అనేటివి డెవలప్ చేయడానికి, ఇంక్రీజ్ చేసుకోవడానికి ఆర్గనైజేషన్ అనేది ఫామ్ అయ్యింది. సో ఇక్కడ కోర్సెస్ వచ్చేసి ఫుల్ స్టాక్ జావా, ఫుల్ స్టాక్ పైథాన్, ఫుల్ స్టాక్ వెబ్ టెక్నాలజీస్ లైక్ సిఈ, C++, HTML, CSS, కోర్ జావా, ఇంకా అడ్వాన్స్ జావా. సో ఇలా డిఫరెంట్ కోర్సెస్ పైన స్టూడెంట్స్ అనేవారు ట్రైన్ అవుతూ ఉంటారు. సో ఇప్పుడు రూరల్ ఏరియా వాళ్ళు హైదరాబాద్ వెళ్ళడానికి సో చాలా మనీ అఫోర్డ్ చేయాల్సి ఉంటుంది. సో కొందరు పేరెంట్స్ అనేవాళ్ళు, కొందరు బ్యాక్గ్రౌండ్ అనేది సో రిచ్గా ఉండకపోవచ్చు. సో అలాంటి వాళ్ళ కోసం ఇదైతే బెస్ట్ ప్లాట్ఫామ్. సో వాళ్ళు స్టూడెంట్స్ ఇప్పుడు కమ్యూనికేషన్ పరంగా కానీ, స్కిల్ ప్రకారంగా కానీ సో అందరూ బాగా ట్రైన్ అవుతున్నారు. ప్లస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అనేవారు MNC కంపెనీస్లో ప్లేస్ కూడా అయ్యారు. సో థ్యాంక్ యూ ఫర్ CEO ఆఫ్ అవర్ టాస్క్ శ్రీకాంత్ సిన్హా గారు అండ్ కేటీఆర్ గారు. ఈ టాస్క్ లో బీటెక్ సెకండ్, థర్డ్ అండ్ ఫైనల్ ఇయర్ తో పాటు డిగ్రీ సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్, తాజాగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఖాళీగా ఉన్న విద్యార్థులకు టాస్క్ లో సభ్యత్వాన్ని నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఏ రంగంలోనైనా డిగ్రీ, PG చేస్తున్న విద్యార్థులతో పాటు పాలిటెక్నిక్, ITI చదువుతున్న విద్యార్థులు కూడా మెంబర్షిప్ తీసుకునే అవకాశం ఉంది. నా పేరు మనోజ్ఞ. నేను రీసెంట్గా బీటెక్ కంప్లీట్ చేశాను. గత 6 నెలల కింద నుండి నేను ఇక్కడికి వస్తున్నాను ఐటీ టవర్కి. ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నాను బేస్డ్ ఆన్ జావా. యాక్చువల్గా నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కావాలని నా గోల్ యాక్చువల్గా. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ కావాలని ఇప్పుడు ఇట్లా ఆశ వచ్చింది నాకు. ఏంటంటే ఇక్కడ ఫస్ట్ నాకు కాలేజ్లో ఉన్నప్పుడు వాట్ ఈస్ బ్యాక్ ఎండ్, ఒక ప్రాజెక్ట్ అంటే ఏంటిది, ఒక కంపెనీ ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉండేదో నాకు అసలు తెలియదు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత వాట్ ఈస్ ఫ్రంట్ ఎండ్, వాట్ ఈస్ బ్యాక్ ఎండ్ అనేది కంప్లీట్గా నేర్చుకున్నాను. నేను రీసెంట్గా ఇక్కడ శిక్షణ తీసుకున్న తర్వాతనే నేను TCSలో ప్లేస్ అయ్యాను. నా ప్యాకేజ్ వచ్చేసి 7 LPA. ఇక్కడ ఫస్ట్ యాక్చువల్గా నాకు సిస్టమ్ లేకుండా ఇక్కడ కంప్లీట్గా సిస్టమ్స్ ప్రొవైడ్ చేశారు. సెంట్రల్ AC. యాక్చువల్గా గర్ల్స్ని లాంగ్ డిస్టెన్స్కి ట్రైనింగ్ పంపారు, కానీ ఇక్కడ ఈ కరీంనగర్లో ఈ ఐటీ టవర్ ఉండడం వల్ల నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఫుల్ సెక్యూరిటీ, కంప్లీట్గా నా స్కిల్ అనేది ఫుల్ డెవలప్మెంట్ అయింది. నేను ఒక ఫుల్ స్టాక్ డెవలపర్గా
రీసెంట్గా ఇప్పుడు టీసీఎస్లో ప్లేస్ అయ్యాను ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎస్పెషల్గా మన ఐటీ మినిస్టర్ కేటీఆర్ సార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. టాస్క్ లో సభ్యత్వం తీసుకోవాలంటే 2 దారులున్నాయి. ఒకటి కాలేజీ ద్వారా నేరుగా టాస్క్ లో చేరడం, లేదా ఆన్లైన్ ద్వారా సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం. కాలేజీ ద్వారా రిజిస్ట్రేషన్ తీసుకున్న విద్యార్థులకు పూర్తి శిక్షణ ఉచితంగా అందించే అవకాశం ఉన్నప్పటికీ సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకునే వారు మాత్రం కేవలం 500 రూపాయల నామమాత్రపు రుసుము చెల్లించి తమ వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఓసీలైతే 28 సంవత్సరాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు 33 సంవత్సరాల వరకు సభ్యత్వ నమోదు చేసుకునేందుకు వయో పరిమితిని విధించారు. నా పేరు సందీప్. నేను ప్రెజెంట్ భాగేశ్వర్ కాలేజ్లో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. సో నేను ఈ టాస్క్లో రిజిస్టర్ కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మాలాంటి మధ్యతరగతి కుటుంబాలకు టాస్క్ అనేది ఒక గొప్ప అవకాశం. ఈ టాస్క్లో మనకు టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ కోర్సెస్ అన్నీ క్లుప్తంగా చాలా అర్థమయ్యే విధంగా చెప్తున్నారు. ఇదంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇప్పుడు ఇంజనీరింగ్ తర్వాత ఎవరు కూడా ఏదైనా కోర్సెస్ నేర్చుకోవాలంటే హైదరాబాద్ వెళ్తారు. సో హైదరాబాద్లో చాలా ఎక్కువ కాస్ట్, మినిమం 50,000 to 1 lakh వరకు కోర్సెస్ ఉన్నవి. సో అంత అమౌంట్, అంత బడ్జెట్ లేని పిల్లలకు ఇది ఒక మంచి అవకాశంగా నేను చెప్తున్నాను. సో ఇంకొకటి ఏంటంటే ఎక్కువ అవేర్నెస్ రావాలి టాస్క్ గురించి. ఎక్కువ మంది విద్యార్థులకు తెలియాలంటే న్యూస్ ఛానల్స్ కానీ అండ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ ఎక్కువ అవేర్నెస్ తీసుకొస్తే ఎక్కువ మంది పిల్లలు దీన్ని సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సో అవేర్నెస్ క్రియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇప్పటికైతే అవేర్నెస్ తక్కువ ఉంది అని నేను అనుకుంటున్నాను. మాకు అవేర్నెస్ అంటే మాకు తెలిసింది కాబట్టి మేము రాగలిగాము. ఇంకా తెలియని విద్యార్థులు ఎంతో మంది ఉన్నారు. సో దీన్ని మనం ఎక్కువ ప్రజల్లోకి తీసుకెళ్తే ఇంకా ఎక్కువ మంది ఉపయోగపడే అవకాశం ఉంటుంది. మోరోవర్ ఇప్పుడు మేము నేర్చుకున్న కోర్స్ ఏంటి అంటే టెక్నికల్ కోర్స్. దీన్ని ఫుల్ స్టాక్ జావా అని అంటారు. ఇప్పుడు ప్రెజెంటర్ అనే కోర్సు ఫుల్ స్టాక్ జావా. ఇది బయట మార్కెట్లో మినిమం 1 lakh rupees కాస్ట్ ఉంటుంది. దీని తర్వాత ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ కూడా ఏమైనా ఉంటే మనకు టాస్క్ తరపున అందిస్తారు. సో ఇది మనకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. థ్యాంక్ యూ. కరీంనగర్ ఉజ్వల పార్క్ వద్ద 2020 జూలై 21వ తేదీన మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్లు కలిసి ప్రారంభించిన ఐటీ టవర్ విద్యార్థులకు అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ యువతరానికి పేరెన్నికగన్న కంపెనీల్లో సాఫ్ట్వేర్ కొలువులతో పాటు విద్యార్థులకు అన్ని ఆధునిక సౌకర్యాలు కల్పించి సెంట్రల్ ఏసీ, విశాలమైన తరగతి గదులు, ల్యాబ్లు, అడ్వాన్స్డ్ కంప్యూటర్లపై విద్యార్థులకు శిక్షణ అందిస్తున్నారు. ఈ ఐటీ టవర్ లో టాస్క్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అటు బ్యాంకింగ్ తో పాటు సాఫ్ట్వేర్ రంగాల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. టాస్క్ ప్రారంభమైన నాటి నుండి ఇప్పటి వరకు సాఫ్ట్వేర్ రంగంలో 22 బ్యాచ్ల్లో 1200 మందికి ఉచితంగా శిక్షణ అందించగా, బ్యాంకింగ్ రంగంలో 3 బ్యాచ్ల్లో సుమారు 400 మంది విద్యార్థులకు ఉచితంగా శిక్షణ అందించారు. సాఫ్ట్వేర్ రంగంలో నిరంతరంగా శిక్షణ అందిస్తున్నప్పటికీ బ్యాంకింగ్ లో మాత్రం ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైనప్పుడు శిక్షణ అందిస్తున్నారు. हाय फ्रेंड्स, मेरा नाम सैयद फहादुद्दीन है और मैं करीमनगर रजवी चमन में रहता हूँ. यहाँ मैं टास्क में मेरा कॉलेज वागेश्वरी से मेरा कंप्लीट हुआ है. अभी बीटेक फाइनल कंप्लीट हुआ है. मैं टास्क में आया हूँ. टास्क में हमको डिफरेंट टाइप ऑफ कोर्सेस अवेलेबल है, लाइक टेक्निकल एंड नॉन टेक्निकल कोर्सेस. टेक्निकल में हम अभी हम जो कोर्स सीख रहे हैं वो फुल स्टैक वेब डेवलपमेंट है. नियरली हम ये अगर से कोर्स हम बाहर करें तो हमको नियरली 80,000 to 1 lakh होता. तो यहाँ हमको फ्री ऑफ कास्ट विथ 500 अमाउंट रजिस्ट्रेशन कर लेके अपने को 6 months तक वैलिडिटी रहती है. इसके अंदर हम कोर्स सीख के और हमको इसके अंदर रियल टाइम प्रोजेक्ट्स भी कराते हैं. ऐसा हमको और प्लेसमेंट के अपॉर्चुनिटीज़ भी मिलते हैं. और इसके अंदर मेरा फ्रेंड ऑलरेडी करा है और इसके अंदर प्लेसमेंट भी हुआ है. तो मैं आप सबसे गुजारिश करता हूँ कि आप टास्क में आके रजिस्टर होके और इस अपॉर्चुनिटी को आप यूज़ करें. థ్యాంక్ యూ. ప్రస్తుతం డిగ్రీతో పాటు బీటెక్ చేస్తున్న విద్యార్థులకు జావా, వెబ్ టెక్నాలజీ, పైథాన్ ప్రోగ్రామ్, ఇతరత్ర కంప్యూటర్ లాంగ్వేజీలపై శిక్షణ అందిస్తున్నారు. ఈ శిక్షణ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. ప్రస్తుతం 100 నుంచి 150 మంది వరకు విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. అంతేకాకుండా బీటెక్ విద్యార్థులకు ప్రాజెక్టుల తయారీలో సహకారాన్ని అందిస్తూ వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తున్నారు. ఉదయం వేళ వీలు కాని విద్యార్థులకు సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల వరకు శిక్షణ అందిస్తున్నారు. అంతేకాకుండా ఆదివారం వేళ కూడా వచ్చి ప్రాక్టీస్ చేసుకునే విద్యార్థులకు సైతం అవకాశం ఇస్తున్నారు. Good morning to everyone. My name is Yamuna. I am from Shivani Degree and PG College. Now I am degree final year. I am first of all thankful to Minister KTR Garu who supported these facilities and all. Task learns every student for the technical skills to improve the technical skills. And now I am degree final year with
with degree, I am learning the technical skills with the support of our in-charge Sir Ramesh Sir Garu and Ratnapriya Madam Garu and Siri Chandana Madam Garu, who helps me to learn the technical skills. Task is the best way to select in the IT sector jobs like TCS, Wipro, Amazon. This is best platform for every engineering student and degree students to improve their technical skills and to improve their skills and knowledge for the IT sectors. Thank you. సాంకేతిక పరిజ్ఞానం అందించడం ఒక ఎత్తైతే తమకు టాస్క్లో శిక్షణ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందంటున్నారు విద్యార్థులు. ఇతరాత్ర కోర్సులు నేర్చుకోవాలంటే హైదరాబాద్లో వేలాది రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఆర్థిక భారం లేకుండా కోర్సులు నేర్చుకుంటున్నామని అంటున్నారు. టాస్క్లో ఫ్రీగా వస్తున్న జావా కోర్సు హైదరాబాద్లో నేర్చుకుంటే 60 నుండి 70 వేల రూపాయల ఖర్చు వస్తుందని విద్యార్థులు చెబుతున్నారు. ఉన్న ఊరిలోనే తల్లిదండ్రులతో ఉంటూ ఉచితంగా జావా నేర్చుకుంటున్నానంటున్నారు. పేద మధ్యతరగతి వారికి టాస్క్ వరంగా నిలుస్తుందంటున్నారు. నేటి తరానికి ఉచితంగా శిక్షణ అందిస్తూ వారిలో అంతర్గతంగా దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు మంత్రి కేటీఆర్ టాస్క్ ను అందుబాటులోకి తీసుకురావడం ఆనందంగా ఉందంటున్నారు. చదువు పూర్తయిన తర్వాత శిక్షణ తీసుకుంటే టైం వేస్ట్ అవుతుందని, అందుకే తానో వైపు చదువుకుంటూనే మరోవైపు టాస్క్ లో శిక్షణ తీసుకుంటున్నామని చెబుతున్నారు. ఇలా తమ లక్ష్యాన్ని చేరుకునేందుకు అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. నా పేరు వచ్చేసి రత్నప్రియ. నేను ఇక్కడ టాస్క్ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి టాస్క్ వచ్చేసి తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్. ఈ ఆర్గనైజేషన్ కేటీఆర్ గారు ఎస్టాబ్లిష్ చేశారు. ఏంటి అంటే ఇక్కడ ద మెయిన్ మోటో ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఏంటి అంటే ఎడ్యుకేషన్, ఎంప్లాయబిలిటీ అండ్ ఎంటర్ప్రినర్షిప్. ఇక్కడ వచ్చేసి మెనీ స్టూడెంట్స్ ట్రైన్ అవుతున్నారు. ఫ్రీగా మేము ట్రైన్ చేస్తున్నాము. వాళ్ళకు వచ్చేసి ఎడ్యుకేషన్ పరంగా ఏ స్టూడెంట్స్ అయినా, బీటెక్ స్టూడెంట్స్ కానీ, డిగ్రీ స్టూడెంట్స్ కానీ, పాస్డ్ అవుట్ కానీ, ఎంబీఏ స్టూడెంట్స్, ఎవ్రీ స్టూడెంట్స్ ఇక్కడ క్లాసెస్ అటెండ్ అవుతున్నారు రెగ్యులర్గా. అండ్ వాళ్ళకి ఇక్కడ హైదరాబాద్ వెళ్ళి చాలా సఫర్ అవి నేర్చుకోవడం కంటే ఇక్కడ ఏంటి అంటే ఓన్ రూరల్ ఏరియాస్ నుండి ఇక్కడ వచ్చేసి నేర్చుకుంటున్నారు డిఫరెంట్ లాంగ్వేజెస్. అండ్ వీ హ్యావ్ ప్రొవైడింగ్ టెక్నికల్ యాజ్ వెల్ యాజ్ నాన్ టెక్నికల్. సో స్టూడెంట్స్కి చాలా బెనిఫిట్ అవుతుంది. కేటీఆర్ గారు ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం వల్ల ఎంతోమంది స్టూడెంట్స్కి ఉపయోగం ఉంది. ఎంతోమంది స్టూడెంట్స్ చాలా నేర్చుకుంటున్నారు. దీనివల్ల ఇంటర్వ్యూస్లో క్రాక్ చేసి మన తెలంగాణ స్టేట్లో చాలా స్టూడెంట్స్ ప్లేస్ అవ్వాలి. సో ఇక్కడ వచ్చేసి చాలామంది స్టూడెంట్స్ ప్లేస్ అవుతున్నారు. కానీ ఇంకా మన ఎంప్లాయబిలిటీ రేట్ ఇంక్రీజ్ అవ్వాలి అని చెప్పేసి ఈ ఆర్గనైజేషన్ స్పెషల్గా స్టార్ట్ అయ్యింది. థ్యాంక్ యూ ఫర్ కేటీఆర్ గారు అండ్ అవర్ సిఇఓస్. నేటి తరం అంటేనే అన్నింట్లోనూ స్పీడ్. చదువు పూర్తయిన తర్వాత శిక్షణ పేరుతో టైం వేస్ట్ చేయడం వారికి నచ్చదు. అందుకే చదువుతూనే శిక్షణ పొందుతూ చదువులు పూర్తి కాగానే జాబ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. సో మీరు కూడా అలాగే ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇంకా ఎందుకు ఆలస్యం? చలో టాస్క్ ఫర్ ట్రైనింగ్. చూశారు కదా, తమ పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలనుకునే వారికి ఈ టాస్క్ సంస్థ ఒక చక్కటి వేదికగా నిలుస్తుంది. కరీంనగర్ జిల్లా ఐటీ టవర్లో కొనసాగుతున్న ఈ టాస్క్ సంస్థ ద్వారా ఇప్పటికీ వందల సంఖ్యలో విద్యార్థులు ఉన్నత ఉద్యోగంలో స్థిరపడ్డవారు ఎందరో ఉన్నారు. భవిష్యత్తులో మరింత మంది రాణించాలనుకునే వారికి కూడా ఇది ఒక చక్కటి వేదికగా నిలుస్తుంది. కెమెరా పర్సన్ అరుణ్తో శ్రీకాంత్, అమ్మా న్యూస్, కరీంనగర్ నుంచి.